భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాలలో భారీ చోరీ కేసు ఛేదన, 2 అరెస్ట్, లక్షల విలువైన సొత్తు స్వాధీనం. కేరళలో కాంగ్రెస్ విజయం, కర్నూలులో శ్రేణుల సంబరాలు. హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ మైదానంలో రాష్ట్ర స్థాయి మెగా రైతు మేళను ప్రారంభించిన మంత్రి పొంగులేటి. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎక్కడ చూసినా కుక్కలే. నకిలీ నోట్లను చెలామణి చేస్తున్న 8 మంది వ్యక్తులు అరెస్ట్. ఇక వివరాల్లోకి వెళ్తే, పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభించారు. లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు రేణుకుంట సౌమ్య చందర్ వివాహ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని మేయర్ మహంకాళి ప్రారంభించారు. ప్రజలకు పులిహోర, మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ సభ్యులు, స్థానిక వ్యాపారస్తులు పాల్గొన్నారు. చెప్పేసి అయిపోయింది పొలమైతే అయిపోయింది. బయటకు వస్తుంది. గోదావరికని చైర్మన్ మా మిత్రుడు సోదరుడు చందర్ గారి 25th యానివర్సరీ సందర్భంగా ఈరోజు లక్ష్మీనగర్లో సోదరుడు కార్పొరేటర్ రాజేందర్ గారి నేతృత్వంలో ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఒక చల్లటి మజ్జిగ తాగించాలి, చల్లటి నీళ్లు తాగించాలని ఒక మంచి సంకల్పంతో ఈరోజు చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా మిత్రులు రాజిరెడ్డి అన్న గారు, గట్ల రమేష్ గారు, నాగరాజు గారు, అలాగే మా వైశ్య సంఘం మొత్తం ఒకరని కాదు, వైశ్య సంఘం అంతా కూడా ఈరోజు ఇక్కడికి వచ్చేసి ప్రజలందరికీ మజ్జిగ, మంచినీళ్ళు తాగిపోయాలని ఒక మంచి సంకల్పంతో వారు రావడం జరిగింది. వారి యానివర్సరీ సందర్భంగా ఈరోజు
అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. రేపు కూడా ఇంకా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కూడా దాదాపుగా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మేము అడగగానే గౌరవ కార్పొరేటర్ జయప్రద రాజేందర్ గారు దాదాపుగా 14 చోట్ల దాహార్తిని ప్రజలకు సంబంధించిన దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చారు. వారికి వీరందరికీ కూడా రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మా మిత్రుడు చందరు ఇంకా మరెన్నో పెళ్లి రోజులు జరుపుకొని ఈ ప్రాంత ప్రజలకు సేవ చేసే విధంగా వారికి ఆ దేవుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ధన్యవాదాలు. మంచిర్యాలలో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. 2 నిందితులను అరెస్టు చేసి 7.8 లక్షల విలువైన 311 గ్రాముల బంగారం, 1 కిలో వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరూ ఒకే కుటుంబానికి చెందినవారని, ఇతర రాష్ట్రాల్లో కూడా పలు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇంటి తాళాలు పగలగొట్టి చోరీ చేసినట్లు విచారణలో బయటపడింది. ఓకే సార్ సిఐ గారు సార్ సిఐ గారు కొంచెం జరగమని మీరు కొంచెం జరగండి సార్ ఇటు చూడండి. కాలేజీ రోడ్లో ఉదాం నాగయ్య అనే రిటైర్డ్ సింగరేణి ఎంప్లాయీతో దొంగతనం జరిగింది. అతను 22 రోజు సాయంత్రము వాళ్ళ సొంత ఊరు జైపూర్ మండలం రామారావుపేటకి వెళ్ళి 23rd సాయంత్రం 6 గంటలకు వచ్చి చూసుకోవడం జరిగింది. ఇంట్లో హౌస్ బ్రేక్ చేసి తిరువాళ్ళలో ఉన్న దాదాపు 376 గ్రాముల బంగారు ఆభరణాలు, 1 కేజీ వరకు సిల్వర్ ఆర్నమెంట్స్, 1,50,000 కాంపౌండ్ జరిగింది. దీనిపైన ఏసీపీ మంచిర్యాల ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ మంచిర్యాల ఎస్హెచ్ఓ అమర్ కుమార్ వారి ఆధ్వర్యంలో 2 టీములు ఏర్పాటు చేయడం జరిగింది. సిహెచ్ శ్రవణ్ కుమార్ ఎస్ఐపీ మంచిర్యాల టౌన్ అండ్ సిపి గారు సిసిఎస్ ద్వారా లలిత ఎస్ఐ సిసిఎస్ వారి ఆధ్వర్యంలో క్రైమ్ పార్టీస్ అన్నీ యాక్టివేట్ చేసి టెక్నికల్ ఎవిడెన్సెస్, సీసీటీవీ అండ్ సిడిఆర్ డేటా ప్రతిదీ కలెక్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా 2 అక్యూజులని గుర్తించినారు. ఇందులో వీళ్ళు సొంత బ్రదర్స్ వీళ్ళు ఆశీష్ శ్రీనివాస్, రెడ్డిమల్ ఆశీష్ శ్రీనివాస్, ఇతని చంద్రాపూర్ డిస్టిక్. ఇంకొక అతను రెడ్డిమల్ ఆకాష్, ఇతను 28 years, ఇతను కూడా చంద్రాపూర్. వీళ్ళు ఇక్కడ వాస్తవానికి వీళ్ళ తల్లిదండ్రుల పెద్దకి సంబంధించిన వాళ్ళు ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. ఈ బెట్టింగ్ అండ్ ఇతర
ఆన్లైన్ గేమ్స్కి అలవాటయ్యి డబ్బులు పోగొట్టుకొని దొంగతనం ద్వారా సంపాదించాలనే ఉద్దేశంతో వీళ్ళు అంతకంటే ముందు కూడా వచ్చి ఎక్కి నిర్వహిస్తారు. తర్వాత 22nd రోజు దొంగతనం చేస్తున్నారు. ఈరోజు బస్ స్టాండ్లో వీళ్ళని దొంగిలించే సొమ్మును మార్కింగ్ కోసం మెటీరియల్ రావడంతో టీమ్స్ పట్టుకొని 315 గ్రాముల బంగారాభరణాలని అండ్ 1 kg సిల్వర్ ఐటమ్స్ని రికవరీ చేయడం జరిగింది. ఇంకా 67 గ్రాముల బంగారాభరణాలు చంద్రాపూర్లోని ముత్తూట్ ఫైనాన్స్లో పెట్టినారు. ఈరోజు కోర్టుకు పంపిన తర్వాత పోలీస్ కస్టడీ తీసుకొని కోర్టు ద్వారా 67 గ్రాములు కూడా రికవర్ చేసి బాధితుడికి ఫిర్యాదు గారికి అందజేయడం జరుగుతుంది కోర్టు ద్వారా. ఈ కేసుని తొందరగా చాకచక్యంగా వ్యవహరించి లైవ్ ఆర్టికల్స్ పట్టుకోవడానికి చేసిన సిహెచ్ శ్రవణ్ కుమార్ ఎస్ఐ మంచిర్యాల టౌన్ అండ్ లలిత ఎస్ఐ సిసిఎస్ గారు మరియు ఉపేందర్ హెడ్ కానిస్టేబుల్, మహేష్ బాబు కానిస్టేబుల్, తిరుపతి, ఎం లక్ష్మణ్, పి రాము, ఎం శ్రీనివాసు మంచిర్యాల టౌన్లో ఉన్న కానిస్టేబుల్ అండ్ హెడ్ కానిస్టేబుల్. వీళ్ళతో పాటు క్రైమ్ పార్టీ సిసిఎస్ టీము సతీష్ కానిస్టేబుల్, భారత్ కానిస్టేబుల్, జయచంద్ర కానిస్టేబుల్, శ్రీనివాస్ వీళ్ళు టీమ్గా ఏర్పడి ఈ కేసును డిటెక్ట్ చేసి రికవరీ చేయడం జరిగింది. వీళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అది ఆన్ రికార్డులో సర్వీస్ బుక్ ఎంట్రీ కోసం కూడా సిపి గారికి రివార్డు చేయడం జరుగుతుంది. ఇందులో ఫస్ట్ అతను 12 కేసులలో ఉన్నారు. మహారాష్ట్రలో ఎక్కువ ఉన్నాయి కేసెస్. ఏడు వాళ్ళ బ్రదర్కు ఫస్ట్ టైం ఇదే కేసు. దీంట్లో మెయిన్ మన మంచిర్యాల జిల్లా ప్రజలు సమ్మర్ వచ్చింది. ఈ సమ్మర్ టైంలో చాలామంది ఊళ్ళకి వెళ్ళడం కానీ పెళ్ళిళ్ళకి వెళ్ళడం, ఇళ్ళలో తాళాలు వేసి వెళ్తున్నారు. వాళ్ళు తాళాలు వేసి వెళ్ళినట్లయితే పోలీస్ స్టేషన్కి సమాచారం ఇవ్వండి, ఆ ఏరియాలో నేను గస్తీ కట్టడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి చుట్టుపక్కల వాళ్ళు కూడా వెళుతున్న విషయం తెలిసినట్లయితే ఎవరైనా అనుమానాస్పదంగా ఆ కాలనీలో వెళ్తున్నట్లయితే ఏమంటే గుర్తుపట్టడం జరుగుతుంది. ఇంకోటి పర్సనల్ సేఫ్టీ కోసము ఇన్ని బంగారు నగలు ఇంట్లో పెట్టుకొని ఒక సీసీటీవీ కెమెరా ఇట్లాంటివన్నీ పెట్టుకున్నట్లయితే మనకు ఐడెంటిఫికేషన్ ఉంటుంది. ఇప్పుడు ఉన్న దాంట్లో సీసీ కెమెరాల్లో కూడా అలర్ట్ వచ్చే సీసీటీవీ కెమెరాస్ కూడా ఉన్నాయి. ఎవరన్నా మానవ సంచారం కానీ ఏదైనా సంచారం ఇంట్లో జరిగితే ఇమీడియట్లీ అలారం ఫోన్ రింగ్ అయ్యే అవకాశం ఉంది. అట్లాంటి వాటి టెక్నాలజీ ఉంది కాబట్టి ప్రజలు ఉపయోగించుకోవాలి. అప్రమత్తతగా ఉంటే పోలీసు వారికి సార్. థ్యాంక్ యూ. ఉపేందర్ మహేష్ బాబు మంచిర్యాల ఆర్ తిరుపతి మంచిర్యాల లక్ష్మణ్ మంచిర్యాల శ్రీరాము మంచిర్యాల ఎం శ్రీనివాస్ మంచిర్యాల ఈసీ సతీష్ సిసిఎస్ మంచిర్యాల ఈసీ భరత్ సిసిఎస్ మంచిర్యాల ఈసీ జయచందర్ సారీ సిసిఎస్ శ్రీనివాస్ సిసిఎస్ హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ మైదానంలో రాష్ట్ర స్థాయి మెగా రైతు మేళాను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. మంత్రి కొండ సురేఖతో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, ఆధునిక వ్యవసాయ పద్ధతులు అవలంబించాలని సూచించారు. మేళలో వివిధ స్టాల్స్ను పరిశీలించి రైతులతో మాట్లాడారు. రాష్ట్రం నలుమూలల నుంచి రైతులు భారీగా పాల్గొన్నారు.
కొంచెం జరిగే భయ్యా దీంట్లో పెళ్లి కూర్చున్నావు కదా కాయ డ్యామేజ్ వస్తుంది కదా వచ్చింది సార్ మార్కెట్లో నడుస్తుందా డిమాండ్ ఎక్కడికి రా మెటీరియల్ ఎక్కడికి వెళ్తుంది ఛత్తీస్గఢ్ జార్ఖండ్ తెలంగాణలో ఎక్కడ లేదు కానీ మేజర్ So this doesn't grow from only these two branches. And very specific one of the forest. అక్కడే ఉంది కాయలు ప్రతి రైతు బాగా అలాగే గౌరవ మంత్రివర్యులకి ఓకే అందజేయవలసిందిగా కోరుతున్నాం. ఇద్దరు ప్రజాప్రతినిధులకు అందజేస్తారు. గౌరవ అతిథులకు నీటి పొదుపు పద్ధతుల ద్వారా ప్రభుత్వ రాజకీయాల మీద రైతు సోదరులకు అవగాహన కలిగించాలి అనేటటువంటి ఒక సత్సంకల్పంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రభుత్వ రథసారథి గౌరవ అన్నమూరి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమ పరంపరలో భాగంగా ఈరోజు భారతీయుల పురిటిగడ్డ పోరాటాల పురిటిగడ్డ గొలుసు చెరువుల ద్వారా వ్యవసాయానికి ఒక నూతన భాష్యం చెప్పినటువంటి కాకతీయుల రాజధాని అయిన వరంగల్ హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రాంగణంలో ఈ చక్కటి రాష్ట్ర స్థాయి మెగా రైతు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ రైతులలో పొదుపుగా నీళ్ళని ఎలా వాడాలి, మేలైనటువంటి వంగడాలు ఏమున్నాయి, ఏ రకంగా రైతుకి అధిక దిగుబడి
ప్రభుత్వం ఈ మైదానంలో రాష్ట్ర ప్రభుత్వ పక్షాన రైతులకి ఏవైతే పనిముట్లు ఇస్తున్నామో మెగా పనిముట్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ వరంగల్ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మొండ టెండను సైతం లెక్క చేయకుండా వేలాదిగా ఈ ఉమ్మడి జిల్లా నుంచి ఇక్కడికి విచ్చేసిన రైతన్నలకి మనస్ఫూర్తిగా మరొకసారి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అభినందనలు తెలియజేస్తున్నాను. ఇది ప్రజా ప్రభుత్వం. ఈ ప్రజా ప్రభుత్వంలో ప్రభుత్వం ప్రగతి ప్రణాళిక దాంట్లో భాగంగా ప్రజల వద్దకి ప్రభుత్వం పంపించే దాంట్లో కార్యక్రమంలో భాగంగా 99 రోజులు ఈ 3వ సంవత్సరంలో కాలు పెట్టిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అధికారులందరినీ కూడా మీ గ్రామాలకి మీ వార్డులకి పంపిస్తున్న సంగతి మీకు తెలుసు. ఈ 99 రోజుల్లో భాగమే ఈ రైతులకు సంబంధించిన కార్యక్రమాన్ని కూడా వారం రోజులు ఏర్పాటు చేసుకున్నాం. మీకు గుర్తుండాలి, ఇదే మైదానంలో 2022లో మనందరి నాయకుడు భావి భారత ప్రధాని మన రాహుల్ గాంధీ గారు అద్భుతమైన రైతు డిక్లరేషన్ సమావేశం రేపు అంటే మే 6వ తారీఖు నాడు ఇదే వేదికగా లక్షలాది మంది రైతన్నల సమక్షంలో మీ దీవెనలతో తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రైతులకైతే సంఖ్యలో వేసి నడి రోడ్డు మీద చంటి పిల్లలతో నడిపించకపోయిన ప్రభుత్వాన్ని మీరు దించిన తర్వాత రైతన్నలకి ఇచ్చిన ప్రతి మాటని మీ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత నెరవేరుస్తామని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం మీ దీవెనలతో మీ ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రైతుల పక్షపాతి ప్రభుత్వంగా ఈనాడు పనిచేస్తున్న సంగతి మీకు తెలియదు కాదు. ఆనాటి ప్రభుత్వం ఏవైతే అరాకొర మంచి పనులు చేస్తే వాటన్నిటినీ కొనసాగిస్తూ ఆనాటి ప్రభుత్వం ₹1,00,000 రుణమాఫీ చేయడానికి 10 సంవత్సరాలు పడితే ఈ ప్రజా ప్రభుత్వంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆనాటి పెద్దలు కొల్లగొట్టిన అప్పుల ఊబిలో నింపిన రైతులకు ఇచ్చిన మాట ప్రకారం 25 లక్షల రైతన్నలకి 21,000 కోట్లు ప్రభుత్వం వచ్చిన మొదటి 9 నెలల్లోనైనా రైతన్నలకు ఇచ్చిన ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం. వరి వేస్తే ఉరి అని ఆనాటి పెద్దలు చెప్తే ఈనాటి ప్రభుత్వం వరేసిన రైతన్నలకు మద్దతు ధరతో పాటు సన్నవడ్లకి క్వింటాలకి ₹500 బోనస్ ఇస్తున్న ప్రభుత్వం మీ దీవెనతో ఈనాడున్న ప్రభుత్వం. రైతు భరోసా కార్యక్రమం ద్వారా ఆనాటి పెద్దల ఎకరానికి ₹10,000 2 విడతల్లో ఇస్తే మీరు ఎన్నుకున్న ప్రభుత్వం ₹12,000 ఇచ్చిన ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం. రైతు బంధు ఇచ్చా ఇంకేమి రైతులకని రైతుల్ని చూసి హేళనగా ఆనాటి పెద్దలు మాట్లాడితే ఈ ప్రభుత్వం ₹12,000 ఎకరానికి ఇస్తూ ఏవైతే ఈనాడు పనిముట్లు మనం ఇచ్చుకుంటున్నామో రైతులకు పరికరాలు వాటిని ఇస్తూ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే మ్యాచింగ్ గ్రాంట్ కూడా సుమారు ₹1,200 కోట్ల ఈ ప్రభుత్వం ఈనాడు ఇస్తుంది. వీటన్నిటికీ పెద్ద గుండు సున్నా ఆనాటి పెద్దలు చుడితే ఈ ప్రభుత్వంలో రైతుని రాజు చేసేదాకా ఒక్క అడుగు కూడా వెనక్కేయమని ఈ ప్రభుత్వం ఈనాడు రైతుల పక్షపాతి ప్రభుత్వంగా పనిచేస్తుంది. ఆ మేధావులు చెప్తుంటారు, అసలు రైతు రుణమాఫీ చేసింది ఎవరు? మొట్టమొదట ఆనాడు కేంద్రంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో ఇక్కడ ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వమే దేశానికి ఆదర్శంగా రైతులకు రుణమాఫీ చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఉచిత విద్యుత్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ ఉచిత విద్యుత్ పేటెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం.
పోతాంది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.